తత్వవనాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? యా యాక్చువల్లీ సిటీస్లో కానీ టౌన్స్లో కానీ విత్ ఇన్ ది రిసార్ట్ అగైన్ అంత ప్రైవసీ ఐసోలేషన్ కూడా ఏమీ ఉండదు. ఈ మధ్యకాలంలో పార్క్స్ కూడా ఎక్కడ ఎక్కువగా అందుబాటులో లేవు. సో ఇక్కడ ఉండే జనాలకి రిఫ్రెష్ అవ్వాలన్నా, రిక్రియేట్ అవ్వాలన్నా, సో ఒక నెల ముందు, నెలన్నర ముందు ప్లాన్ చేసుకొని రకరకాల ప్లేసెస్కి వెళ్తున్నారు. బట్ అలా కాకుండా డైలీ బిజీ లైఫ్ స్టైల్ నుంచి రిఫ్రెష్మెంట్ పొందాలి అంటే ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉందా అని ఆలోచించినప్పుడు ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్. సో ఇక్కడ మనకి ఏంటంటే జనరల్గా ఊరు బయట ఉండే రిసార్ట్స్కి వెళ్ళినప్పటికీ కూడా ఎంత కాస్ట్లీ రిసార్ట్ అయినా, ఎంత పెద్ద రిసార్ట్ అయినా, ఫైనల్గా రిసార్ట్కి వెళ్ళిన తర్వాత రూమ్స్ పక్కన రూమ్స్ ఉంటాయి. విత్ ఇన్ ది రిసార్ట్ అగైన్ అంత ప్రైవసీ ఐసోలేషన్ కూడా ఏమీ ఉండదు. సో మన తత్వంలో ఏంటంటే ఒక పావెకరంలో ఒక ఫామ్ హౌస్ మాత్రమే ఉంటుంది. అది 1200 గజాల్లో ఒక 100 గజాలు కానీ 110 గజాలు కానీ ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. మిగిలిన ప్లేస్ అంతా కూడా చక్కగా లాన్, వెజిటబుల్ ప్లాంటేషన్, ఫ్రూట్ ప్లాంటేషన్ ఇదంతా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి రిఫ్రెష్మెంట్ కోసం ఏ ఎక్స్పెక్టేషన్తో అయితే ఇక్కడికి వస్తారో అది మనం 100% ఇన్ష్యూర్ చేస్తాము. సో మనకి గ్రీనరీతో పాటు ఇక్కడ కెమికల్ ఫ్రీ ఎయిర్, పొల్యూషన్ ఫ్రీ వాటర్, నాయిస్ పొల్యూషన్ లేకుండా ఉండటం వల్ల ఈ ఎన్విరాన్మెంట్లో మనకి కావాల్సిన కాంటెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల రిఫ్రెష్మెంట్తో పాటు నేచురల్గా హీలింగ్ కూడా జరుగుతుంది. దట్ ఈస్ సంథింగ్ యూనిక్ అబౌట్ తత్వవనం. సార్ చెప్పండి, మీరు తత్వవనానికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు? యాక్చువల్లీ మన సౌత్ ఇండియన్స్ పర్టికులర్లీ విజయవాడ వాసులు ముఖ్యంగా కోరుకునే ఎమ్యూనిటీస్ ఏంటి? స్విమ్మింగ్ పూల్, వాలీబాల్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, సైక్లింగ్ ఇవన్నీ కూడా జనరల్గా మన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేసే ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతో పాటుగా ఉయ్యాలలు, హ్యామక్స్ ఎక్కడ అవకాశం ఉన్న చోటల్లా చెట్ల కింద కానీ, స్విమ్మింగ్ పూల్ పక్కన కానీ, మనకి ఫామ్ హౌస్ కింద కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఉయ్యాలలు, హ్యామక్స్ అనేది మనం అరేంజ్ చేయడం జరిగింది. అలానే వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, ట్రాంపుల్ ఉంది. వీటన్నిటితో పాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా వెరైటీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తుంది ఏంటంటే మనకి లోపల కల్టివేషన్ పర్పస్ కోసం మనం ట్రాక్టర్ ఉంచుతాము. ఆ ట్రాక్టర్ని డ్రైవ్ చేస్తే కూడా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. లేడీస్ డ్రైవ్ చేశారు, జెంట్స్ డ్రైవ్ చేశారు, పిల్లలు డ్రైవ్ చేశారు. అది కూడా మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనుభూతి పొందారు. సో వీటన్నిటితో పాటు ముఖ్యంగా త్వరలో ఈ సమ్మర్ అవగానే ఒక గుర్రాన్ని కూడా మనం తేబోతున్నాం. సో ఇంత పెద్ద ప్రాంగణం ఉంది కాబట్టి హార్స్ రైడింగ్ కూడా, అంటే జనరల్గా మన ఆవుల గురించి ఎక్కువగా విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం, కానీ గుర్రాల నుంచి కూడా అంతే విశిష్టత ఆరోగ్యపరంగా కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో మనకి ప్రిమిసెస్ ఎట్లా ల్యాండ్ బ్యాంక్ చాలా పెద్దది ఉంది కాబట్టి హార్స్ రైడింగ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాం. వెరీ సూన్ ప్రాబబ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ విల్ బి స్టార్టింగ్ హార్స్ రైడింగ్ ఆల్సో హియర్. అండ్ ఏటీవీ వెహికల్స్ మేబీ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ ఏటీవీ వెహికల్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఇంకో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక మంచి ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనేది మన ముఖ్య ఉద్దేశం కూడా. సో ఇలా ఆర్గానిక్ కల్టివేషన్ జరగాలి అంటే సాయిల్ బాగుండాలి, వాటర్ అవైలబిలిటీ ఉండాలి. ఈ రెండు మెయిన్ ప్రైమరీ కండిషన్స్. సో నేను చూసిన ల్యాండ్స్ అన్నిట్లో టువర్డ్స్ వైజాగ్, అంటే విజయవాడ నుంచి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళే దారిలో ల్యాండ్ సెర్చ్ చేశాను, టువర్డ్స్ చెన్నై వెళ్ళే దారిలో సెర్చ్ చేశాను, టువర్డ్స్ హైదరాబాద్ ఇటు సైడ్ సాయిల్ కండిషన్ చాలా బాగుంది. అందువల్ల మనం ఈ లొకేషన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మన ప్రాజెక్ట్ దగ్గరికి రావడానికి, తత్వాన్ని నుంచి రావడానికి విజయవాడ, గుంటూరు, ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, అలానే మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గేపేట ఇలా ఏ ప్లేస్ నుంచి అయినా సరే లెస్ దాన్ 1 అవర్లో వచ్చేయచ్చు. సో ఈ లొకేషన్ పర్టికులర్గా మనం చూస్ చేసుకోవడం వల్ల మన రీచ్ అనేది ఏదో 1-2 సిటీస్కి కాకుండా చాలా ప్రదేశాలకి మన రీచ్ అనేది లెస్ దాన్ 1 అవర్ అవడం వల్ల ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అయ్యి ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లొకేషన్ మనం పర్టికులర్గా చూస్ చేసుకోవాలి. సార్ చెప్పండి, కేవలం తత్వవనంలో వచ్చేపాటికి ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? ఇంకా స్పెసిఫిక్ ఏమైనా ప్రత్యేక క్వాలిటీస్ కానీ ఎమ్యూనిటీస్ కానీ మీరు ఏమైనా పరిచయం చేయబోతున్నారా? సో యాక్చువల్లీ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఇది కంప్లీట్ నేచురల్ ఎన్విరాన్మెంట్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం తీసుకుంటే, ఆయుర్వేదం ట్రీట్మెంట్స్లో కొన్ని దీర్ఘకాలపు వ్యాధులు ట్రీట్ చేయడానికి హాస్పిటల్స్ ముఖ్యంగా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అది సిటీలో అక్కడ సిటీలో ఉండే ఎన్విరాన్మెంట్లో ఆ చిన్న రూమ్స్లో ట్రీట్మెంట్ ఇచ్చిన దానికంటే ఇలాంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్లో కనుక దీర్ఘకాలపు వ్యాధులకి ట్రీట్మెంట్స్ ఇస్తే న్యాచురల్గా హీల్ అవడానికి కూడా మైండ్ అండ్ బాడీ సపోర్ట్ చేస్తుంది. సో ఈ మన కాన్సెప్ట్ని గుర్తించి విజయవాడలో ఉన్న పిల్లయార్ ఆయుర్వేదిక్ సెంటర్లో డాక్టర్ ప్రశాంత్ గారు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆయనతో మనం కొలాబరేట్ అయ్యి స్పెసిఫిక్గా కొన్ని ఫార్మ్ హౌసెస్ ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కోసం మనం ఐసోలేట్ చేశాము. దాని చుట్టూ ప్లాంటేషన్ అంతా కూడా హీల్ అవ్వడానికి ఉపయోగపడే చెట్లు, ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అనేది మనం ఆల్రెడీ ప్లాంటేషన్ చేశాము. సో ఇక్కడ వాళ్ళకి పేషెంట్స్ వచ్చి 3 వీక్స్, 1 మంత్, 1.5 మంత్ ఇక్కడ స్టే చేస్తారు.
ఇక్కడ న్యాచురల్గా ట్రీట్మెంట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి హీల్ అయిన తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అది ఇంకో మనకి స్పెషల్ అట్రాక్షన్, అంటే స్పెషల్ సర్వీస్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ తత్వవనం. చెప్పండి సార్, అన్ని ఫామ్ హౌస్ లాగే ఉంటుందా తత్వవనం? ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ డిఫరెంట్గా ఉంటుందా? యాక్చువల్లీ ఫామ్ హౌసెస్ అనేది అందరికీ కూడా ఒక డ్రీమ్ అండి. సో మనం ఇక్కడ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్ అనేది ఏది కూడా మనం అప్లై చేయట్లేదు. ఎందుకు అంటే ఒక విల్లా ప్రాజెక్ట్ చూస్తే 150 గజాల ప్లాట్లు, 200 గజాల ప్లాట్లు ఉంటాయి. సో ఒక్కొక్క ప్లాట్లో ఉండే హౌస్ ఒక్కొక్క వెరైటీ ఉంటే చూడటానికి హార్డ్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనది 1200 గజాలు ఒక ఫామ్ హౌస్ కాబట్టి ఒక ఫామ్ హౌస్లో మనం ఉంటే పక్క ఫామ్ హౌస్ అనేది మనకి దగ్గరగా కనిపించదు. అందువల్ల మనం ఒక్కొక్క ఫామ్ హౌస్ కస్టమర్ టేస్ట్ తగ్గట్టు కట్టడానికి అవకాశం ఉంది, ఏది విజిబిలిటీ వైజ్ కూడా. సో ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఫామ్ హౌస్ చూసుకున్నట్టయితే ఆ ఎంట్రన్స్లో గోబియన్ పిల్లర్స్, రెగ్యులర్ పిల్లర్స్ కాకుండా అక్కడ గోబియన్ పిల్లర్స్ ఉంది. అంటే జస్ట్ ఐరన్ మెష్ ఒకటి పెట్టి దానిలో కంకర రాళ్ళేసి దానికి గేట్ అటాచ్ చేసాము. సో ఎంట్రన్స్లో మనం ఎల్లో బ్యాంబూ వేసాము. మొత్తం దారంతా కూడా నీటితో కవర్ అయ్యి ఉంది. అండ్ ఈ ఫామ్ హౌస్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్ అసలు మనం ఏమి రూమ్ లాగా సెటప్ చేయదా, పైన రూమ్ ఉంటుంది, కిందంతా చక్కగా ఓపెన్ స్పేస్ ఉంది. సో దీని చుట్టుపక్కల మనకి టేబుల్ టెన్నిస్ బోర్డు ఉంది, అవుట్డోర్ ఒక వాష్రూమ్ ఉంది, అలానే వాలీబాల్ కోర్టు, క్రికెట్ కోర్టు, ఇటు సైడ్ పూల్ పక్కన హ్యామక్స్. ఇక్కడ వచ్చినప్పుడు ఫుడ్ అంతా అరేంజ్ చేసుకోవడానికి ఒక ఐలాండ్ లాంటిది సెటప్ చేసాము. సౌండ్ సిస్టమ్ అంతా పెట్టుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసాము. ఇలానే ఉయ్యాలలు, ఇవన్నీ కూడా చుట్టూ లాన్ ప్లస్ వెజిటబుల్, కామన్గా ఉండే వెజిటబుల్ ప్లాంటేషన్, ఫ్రూట్ ప్లాంటేషన్. ఇది ఒక ఫార్మాట్. సో ఇక్కడికి ఒక 15 మంది వచ్చినా 20 మంది వచ్చినా చక్కగా టైం స్పెండ్ చేయడానికి, రిఫ్రెష్ అవ్వడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నాయి. సో అలానే ఇంకొక ఫామ్ హౌస్ చూసినట్టయితే ఆ కస్టమర్ టేస్ట్ ప్రకారం దానిలో ఉండే పూల్ ఒక బోట్ షేప్లో ఉంటుంది. అది ఒక డిఫరెంట్ క్రియేటివ్గా చేసాము. అలానే వేరే ఇంకొక ఫామ్ హౌస్లో పైన స్లాబ్ మొత్తం వేయకుండా మధ్యలో కార్నర్లో ఒక పోర్షన్ అనేది మనం గ్లాస్తో కవర్ చేసాము. సో మార్నింగ్ సన్లైట్ ఉంటుంది, మనకి ఫుల్ మూన్ డే అప్పుడు డైరెక్ట్గా మూన్ కనిపిస్తుంది. విండోస్ కూడా కొన్ని ఎల్ షేప్ విండోస్ పెట్టి ఫుల్ గ్లాస్ పెట్టేసాం అనమాట. సో ఇప్పుడు కొత్తగా కట్టి ఇంకొక ఫామ్ హౌస్ అయితే కంప్లీట్ రౌండ్ షేప్లో ఉంటుంది. రూమ్స్ అన్ని కూడా రౌండ్ షేప్లో ఉంటాయి. అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఒక్కొక్క ఫామ్ హౌస్ కస్టమర్ టేస్ట్ని బట్టి మనం కొన్ని డిజైన్స్ ప్రపోజ్ చేస్తున్నాము, ఒక్కొక్కటి క్రియేటివ్గా వెళ్తున్నాము. ఫైనల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఎక్కడ బోర్డమ్ లేకుండా రిపీటెడ్గా వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి ఒక ఫామ్ హౌస్లో దిగడం వల్ల వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది మనం ఒకటి క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ ఇది ఇంకో ఫామ్ హౌస్ అండి. ఈ ఫామ్ హౌస్ ముందు చూసారా చాలా పెద్దది ఉంది, లాంచ్ సెటప్ అంతా కూడా. సో ఆ బార్డర్లో మనం రెడ్ మచీర్ అనే ప్లాంట్ వేసాము. యాక్చువల్లీ ఇక్కడ ఫామ్ హౌసెస్కి మన కాంపౌండ్ వాల్స్ అనేది అన్నిటికీ కట్టట్లేదు, బట్ ప్రైవసీఐజేషన్ ఉండాలి కాబట్టి ఈ చెట్లు వేసిన తర్వాత చెట్టు జాయిన్ అయ్యి ఇదే ఒక గ్రీన్ వాల్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఈ ఫామ్ హౌస్ చుట్టూ కూడా వేప చెట్లు ఉన్నాయి, చీమ చింతకాయ చెట్లు ఉన్నాయి. మనం కొత్తగా అవకాడో ప్లాంట్స్, సొరకాయలు, బీరకాయలు, బొప్పాసకాయలు, అలానే జాంకాయలు, మామిడి చెట్లు, అన్ని రకాల చెట్లు కూడా ఈ ఫామ్ హౌస్ చుట్టూ వేసాము. అండ్ పక్కన మన గోశాల కూడా ఉంది, ఆవులన్నీ కూడా ఈ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్నాయి. సో ఇది ఒక డిఫరెంట్ ఫార్మాట్ అనమాట. ఈ ముందు వరండా అంతా కూడా సుమారుగా ఒక 1000 అడుగుల వరండా ఉంది. ఫామ్ హౌస్లో స్టేజ్ అని వచ్చిన గెస్టులందరూ కూడా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ సరదాగా ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో పాతకాలంలో విలేజెస్లో పెద్ద హౌసెస్లో ఎలా అయితే అందరూ కామన్గా ఒక ప్లేస్లో కూర్చొని టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండేదో అలాంటి ఎన్విరాన్మెంట్ సెటప్ చేసిన ఫామ్ హౌస్ ఇది.